ప్రతి అవకాశం కూడా దేవుని సన్నిధిలో చేయటానికి ఇష్టపడు. అది పెద్దదా చిన్నదా. దేవుడికి నువ్వు డిగ్రీ చదివావా, అసలు చదువుకున్నావా లేదా, పౌలు భయపడ్డాడంటే పౌలు ఒక ఆధ్యాత్మిక జీవితపు లెవెల్ ఏంటో తెలుసా? సైతాను మోసం ఏంటో గమనించగలిగినంత జ్ఞానం ఆయనకు. దేవునికి భయపడదాం. పరిస్థితుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటకు విధేయులు. చిన్నమందా భయపడకూడదు, దేవుని రాజ్యం అనుగ్రహించుటకు ఆయన చిత్తమై ఉన్నదన్నాడు. దాని కొరకు ప్రార్థిస్తున్నావా? ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. దాని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. యవ్వన కాలంలోనే ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకొని కువైట్ ప్రాంతంలో సేవ జరిగిస్తున్నటువంటి సుధాకర్ జంగం గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారొక ఫేస్బుక్ పేజ్లో లైవ్లో ఈ విధంగా వాక్యం చెప్పటానికి నాకు అవకాశం కలుగజేశారు. గత 2 వారాల కిందటనే నాకు ఈ అవకాశాన్ని కలుగజేశారు, కానీ నాకు హౌస్ షిఫ్టింగ్ వలన నేను చెప్పలేకపోయాను. మరి ప్రభు ఈ దినమందు మీతో మాట్లాడటానికి అవకాశమును కలుగజేశారు. ఈ అవకాశం కలుగజేసిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనుడు సుధాకర్ గారిని దేవుడు ఇంకా బలముగా వాడుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. రండి, దేవుని వాక్యములో ఒక కీలకమైన వచనాన్ని చదువుకొని దేవుని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన నా ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నీ దివ్య వాక్యమును భక్తులు రాయగలిగారు. నీ పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నీ వాక్యమును వివరించుట వల్ల పడదు నాయన. కనుక ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు అనుగ్రహించి నీ సిలువ చాటున మరుగుపరిచి ఇప్పుడు వింటున్నటువంటి వారు, లైవ్లో వింటున్నటువంటి వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. ఖచ్చితంగా ఈ మాటలు కొందరి జీవితాల్లో ప్రభావితం చేస్తాయని నీ వాక్యమును బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటున్నాను. సహాయం చేసి కనికరించి నీ వాక్కు చేత మమ్మలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన లేఖన భాగములో అపోస్తుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు ఇశ్రాయేలీలకు ఒక మాట చెబుతున్నాడు. అదేంటంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెబుతూ, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఇదే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తే ఇప్పుడున్న జనరేషన్లో చెప్తే నవ్వుతారు. ఇది నువ్వు ఇప్పుడు నాకు చెప్పడం ఏంటి? ఆల్రెడీ మన పితరులు మేఘము కింద నుండి అగ్ని స్తంభములోను సముద్రం 2 భాగాలు చేసి వచ్చారని ఎందరో చెబుతున్నారు. నువ్వు మరలా ప్రత్యేకంగా ఏదో చెబుతావు అనుకున్నావు. మొదట మాట ఏం చెప్పాడు? మీకు ఒక సంగతి తెలియకుండాటే నాకు ఇష్టం లేదన్నాడు. తెలియకుండాటే నాకు ఇష్టం లేదని ఏదో కొత్త విషయం చెప్తావు అనుకుంటే ఆల్రెడీ మాకు తెలిసిన విషయమే చెప్పావు నువ్వు.
అని ఆశ్చర్యపోవాలి అక్కడ ఉన్న ప్రజలు. పౌలు కూడా చెప్పేటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు నేను ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఒక సంగతి చెప్పాలి, నేను అది మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఇది మీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని చెప్పి ప్రభువుని ఎరిగిన వారి దగ్గరకు వచ్చి మనందరి కొరకు ప్రభు సిలువలో రక్తం కార్చాడు అని అంటే ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు అని చెబుతారు. అలాగే ఇశ్రాయేలుకి కూడాను మన పితరులు సముద్రంలో నుంచి నడిచారు, మేఘము క్రింద నుంచి వెళ్ళారు అని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వాళ్ళందరికీ తెలుసు, అది చరిత్ర, వారు గుండెల్లో నాటుకుపోయింది. అది ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన మొదటి 5 గ్రంథాలైనటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు ఇవి. ఇంకా అందులో ప్రత్యేకత ఏముందని అంటే ప్రత్యేకత ఉన్నది కాబట్టే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటా ప్రత్యేకత అనంటే మొదటి వచనంలో మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయిరి అన్నాడు. రెండో వచనం దగ్గరకు వచ్చేసరికి అందరూను మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు నా దగ్గర ఉన్న బైబిల్ కంటే కొద్దిగా పాత బైబిల్లో మోషేను బట్టి అనే దగ్గర బోల్డ్గా ఉంటుంది, అక్షరాలు పెద్దగా పడతాయి తెలుగు బైబిల్లో అయితే. ఎందుకు అని అంటే ఒక ప్రత్యేకత ఎప్పుడైనా ఉండేటప్పుడు మనం ఎలాగైతే హైలైట్ చేసుకుంటామో, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నప్పుడు కానీ కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఒక క్వశ్చన్ ఏదైతే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎగ్జామ్స్లో వస్తుందంటే దాన్ని ఎలాగైతే హైలైట్ చేసుకుంటారో, బైబిల్ చదివినప్పుడు మనకు నచ్చిన వచనాలను ఎలాగైతే హైలైట్ చేసుకుంటామో, బైబిలే అవసరమైన విషయాలు కొన్ని హైలైట్ చేసి పెట్టేసింది. అందులో ఒకటి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు బోల్డ్గా ఉంటుంది. నేను ఉన్నవాడను అనువాడునని మాట్లాడినప్పుడు నిర్గమకాండంలో కూడా బోల్డ్గా పడుతుంది. ఇదిగో ఈ మనుషుడని యోహాను సువార్తలో పిలాతు పలికిన మాటల్లో కూడా ఈ మనుషుడు అనే మాట బోల్డ్గా ఉంటుంది. అలాగే మోషే అనే పదం దగ్గరకు వచ్చేసరికి బోల్డ్గా పడుతుంది. అంటే ఇక్కడ అందరూ మోషేను బట్టి సముద్రములోను మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అన్నాడు. అంటే ఇక్కడ మనకి నేర్పిస్తుంది ఏంటంటే వాళ్ళు మేఘము క్రింద ఉండుట, సముద్రములో నుంచి వెళ్ళుట బాప్తిస్మము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సముద్రములో నుంచి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళుట అది బాప్తిస్మం అని పౌలు చెబుతున్నాడు. అంతేకాదు వాళ్ళు మేఘము క్రింద వెళ్ళుట కూడా బాప్తిస్మమే అన్నాడు. సముద్రము అంటే మనకు నీళ్లు గుర్తుకొస్తాయి, మేఘము అంటే మనం గుర్తు చేసుకోవలసింది పరిశుద్ధాత్మ. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయములో చెబుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం చూస్తే 3వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన వాడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అన్నాడు. అంటే ఒకడు దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే 2 బాప్తిస్మాలు ఇక్కడ అవసరమైంది. ఒకటి నీటి బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యములోనికి రాడు అని యేసు ప్రభు వారు చెప్పారు. దీనికి సాదృశ్యమైన పాఠము ఇశ్రాయేలీల్లో జరిగించాడు దేవుడు. ఇశ్రాయేలీల్లో దేవుడు జరిగించిన విషయాన్ని, ఆ కీలకమైన వచనాన్ని మీకు చూపెడతాను. మొదట మనం చదివినటువంటి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇదే మాట మరల 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇశ్రాయేలీలలో దేవుడు కొన్ని సంఘటనలను జరిగించాడు. ఎందుకు జరిగించాడు? ఆ జరిగించినవి మరలా ఎందుకు రాయించాడు అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి
అన్నాడు. అంటే యేసు ప్రభువుకు ముందు వరకు యుగం వేరు, యేసు ప్రభు తర్వాత యుగములో ఆఖరి ఘట్టానికి వచ్చేసి, అందుకే ఇది యుగాంతపు దినములు, ఆఖరి దినములు అంటారు, అంచె దినములు అంటారు. యేసు ప్రభు శిలువ మరణం తర్వాత నుంచి అప్పుడు నుండి ఇప్పుడు వరకు ఈ దినములన్నిటినీ అంచె దినములు అని అంటారు. అందుకే పేతురు భక్తుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆమోసు గ్రంథంలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసి అంచె దినములలో పరిశుద్ధాత్మను కుమ్మరింపబడినని రాయబడినట్లుగా ఇప్పుడు జరిగిందన్నాడు. కనుక ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి, ఇశ్రాయేలీల్లో ఈ సముద్రం గుండా నడిపించటానికి, వాళ్ళు మేఘము గుండా వెళ్ళటానికి, వారు ఒక బండ ద్వారా ప్రయాణించటానికి దేవుడే ప్రణాళికలు కలిగాడు. అవన్నీ ఒక సాదృశ్య పాఠాలుగా చేసి యుగాంతమందున్న మనకు, అంటే యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందిన మనకు ఒక బుద్ధి కలగటానికి, ఒక పాఠాన్ని నేర్పించటానికి ఇవన్నీ జరిగాయన్న సంగతి పౌలు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. అంతేగాని వాళ్ళు మేఘము కింద నడిచారు, సముద్రంలో నుంచి వెళ్ళారు అనేది మర్మమైనది, అవసరమైనది ఏదో ఉంది కాబట్టి ఇశ్రాయేలుకి ఈ విషయాన్ని చెప్పటానికి పౌలు పూనుకున్నాడు. అందుకే సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అంటే పౌలు ఈ ప్రసంగం చేయకముందు వాళ్ళకి మేఘం అంటే మేఘమే, సముద్రం అంటే సముద్రమే, దాని ఒక ఆత్మీయ పాఠాలు ఏంటో వారికి తెలియదు కాబట్టి ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. వారు సముద్రంలో నుంచి వెళ్ళుట బాప్తిస్మం, మేఘము క్రింద నుంచి వెళ్ళుట బాప్తిస్మము. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను ఒకడు నీటి మూలముగాను. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యములోనికి వెళ్ళలేము అని. నీటి మూలముగా అంటే పాస్టర్ గారు బాప్తిస్మం ఇస్తారు నీటిలో. ఆత్మ మూలము అంటే దేవుడు బాప్తిస్మం ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట బాప్తిస్మము అని చెబుతున్నాడు. మన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38, 39, 40 వచనాలు మనం చదువుకుంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అప్పుడు అంటే ఎప్పుడు? బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ వరము మనకు వచ్చేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావటం జరుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నీటి బాప్తిస్మం పొందిన దినములోనే అయిపోతుంది. అదే రోజున నీటిలోనికి పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వడానికి ఒక వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు నీటిలో బాప్తిస్మం పాస్టర్ గారు ఇస్తారు, అక్కడే ఉండి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా జరిగిపోతుంది. అలా జరిగితేనే ఒకడు దేవుని రాజ్యంలోనికి వెళ్తాడని యేసు ప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పారు. అపోస్తుడైన పౌలు దానికి సాదృశ్య పాఠమైన ఇశ్రాయేలు జీవితంలో జరిగిన ఎర్ర సముద్రం 2 భాగాలు అయిపోయి దాని మధ్య నడిచినది బాప్తిస్మం అని సెలవిచ్చాడు. ఇక్కడి నుంచి చాలా విషయాలు చెప్పుకోవటం మొదలు పెడితే అనేక సంగతులు ఉంటాయి. కానీ దేవుడు ఏ విషయాన్ని అయితే ఈ కువైట్ ప్రాంతంలో వాక్యము వీక్షిస్తున్న వారికి చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించాడో ఆ మాటల దగ్గరికి నేను వస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మనం గమనిస్తే మేఘము అనే దాని మీదకి మనం దృష్టి పెడదాం. మేఘము పరిశుద్ధాత్మకు సాదృశ్యము అని ఇప్పుడే మనం చెప్పేసుకున్నాం. మేఘము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇదే మేఘమును గూర్చి నిర్గమకాండంలో మాట్లాడినప్పుడు, అంటే ఇంక రిఫరెన్స్ తీయవచ్చు ఎందుకంటే అందరికి బాగా తెలిసిన విషయమే, పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను అని అన్నాడు. మీరు బాగా గమనించండి, స్తంభం అంటే కదలదు, మేఘం అంటే కదిలేది. మేఘస్తంభము అంటే అది ఇప్పుడు కదులుతుందా కదలదా అని అంటే 2 పోలికలు చూపెట్టాడు. కదలదు అనేది ఒక పోలిక చూపించాడు, కదులుతాది అనే పోలిక కూడా చూపించాడు. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన మేఘం ఇక్కడ ఎలాగైతే ఉందో విశ్వాసి కూడా మేఘములకు సాదృశ్యముగా బైబిల్లో రాయబడి ఉంది. ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను ఇక్కడ చెప్తాను, మీరు వినండి. పరిశుద్ధాత్మకు పోలికైన పోలికలన్నీ విశ్వాసికి కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. ఉదాహరణకు పావురము పరిశుద్ధాత్మకు పోలిక, సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మకే పోల్చాడు. ఎక్కడ పోల్చాడంటే పరమగీతంలో అంటాడు, నా పావురమా నిష్కలంకురాలా అని అంటాడు. మరి పరిశుద్ధాత్మకు పోలికైన పావురము సంఘానికి కూడా ఎలాగొచ్చింది అని అంటే పరిశుద్ధాత్ముడే మనలోనికి వస్తున్నాడు కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు మనకు కూడా పావురం అనే పేరు వచ్చింది. పరిశుద్ధాత్ముడే మనలోనికి వస్తున్నాడు కాబట్టి విశ్వాసికి కూడా మేఘము అనే పేరు వస్తుంది. అది మనం గమనించాలి. ఉదాహరణకు
మేఘములతో విశ్వాసిని పోల్చిన సందర్భాన్ని బైబిల్లో మీకు నేను చూపెడతాను. కాస్త జాగ్రత్తగా గమనిస్తే కన్ఫ్యూజ్ కాకుండా మనం నేర్చుకోవచ్చు. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుగా ఉండే చిన్న ఒకే ఒక పేజీ కలిగిన పత్రిక. యూదా పత్రిక 12వ వచనం అంతా చదివితే మరి అర్థం అవుతుందో లేదో, మళ్ళీ ఇదెందుకు రాశారు అదెందుకు రాశారని కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వస్తాను నేను. అక్కడ ఆ వచనములో ఏముందంటే, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను అన్నాడు. అంటే వీరు అని ఒక గుంపుని చెబుతున్నాడు ఇక్కడ. వారు ఎలాగున్నారంట? నిర్జల మేఘములుగాను ఉన్నారు. అంటే ఎవరిని? భక్తుల్నే పోల్చి మాట్లాడుతున్నాడు. భక్తుల్ని ఏమని చెబుతున్నాడు అంటే నిర్జల మేఘములు అన్నాడు. నిర్జల అంటే జల అంటే నీళ్లు, నిర్జల అంటే నీళ్లు లేనివి అని. నిర్జల మేఘాలంటే నీళ్లు లేని మేఘాలుగా ఉన్నారంట. ఈ పత్రిక దుర్బోధకుల గురించి మాట్లాడింది. ఈ పత్రిక ఒక ఉద్దేశం ఏంటంటే, దుర్బోధ చేయుచున్నవారు పోరాటం అనేది ఒకటి చేయాలి. అది దుర్బోధల మీద మనం పోరాటం చేయాలి. సత్యబోధ ఏదో దాన్నే మనం కాపాడుకోవాలని ఈ పత్రిక రాసినటువంటి ఉద్దేశం. 3వ వచనం మనం చదివితే, మీకు అందరికీ కలగబోయే రక్షణను గురించి నేను వ్రాయవలనని విశేషాక్షక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే బోధ నిమిత్తం పోరాడమని ఈ పత్రిక రాశాడు. అలాగా ఈ పత్రిక రాస్తున్నప్పుడు నిర్జల మేఘాలు అంటే నీళ్లు లేని మేఘాలు ఎందుకన్నాడంటే, నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యము. వీళ్ళు మేఘాలే కానీ ఇందులో నీళ్ళు. అంటే విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు. వాక్యము కలిగిన మేఘాలు అనగా నీళ్లు కలిగిన మేఘాలు, నీళ్లు లేని మేఘాలు. వాక్యము కలిగిన విశ్వాసి, వాక్యము లేని విశ్వాసి. వాక్యము కలిగిన విశ్వాసిని నీళ్ల గల మేఘములు అంటారు. వాక్యము లేని విశ్వాసిని నిర్జల మేఘములు అంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. మీ హృదయంలో దేవుని వాక్యం ఉందనుకోండి, మీరు జలములు గల మేఘములు. మీ హృదయంలో దేవుని వాక్యం లేదు. మీ హృదయంలో సినిమాలు ఉన్నాయి, షికారులు ఉన్నాయి. మీకు కొంతమంది హృదయాల్లో చర్చకు వస్తారు కానీ దేవుని వాక్యం ఉండదు. స్వస్థతలు ఉంటాయి, పనికిమాలిన ఆశీర్వాద బోధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ దేవుని వాక్యం ఉండదు. వాళ్ళు కూడా నిర్జల మేఘాలే. జలములు కలిగిన మేఘములతో ఇక్కడ మనం పోలుస్తున్నట్టు కూడా మనం గమనించాలంటే విశ్వాసుల్లో 2 రకాలు. ఒకటి జలములు కలిగిన మేఘాలు, 2 జలము లేని మేఘాలు, నిర్జల మేఘములుగాను ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మన మూలవచనం దగ్గర నుంచి మళ్ళీ వద్దాం. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఇంకా స్టార్ట్ చేయకముందు ఇదంతా ఒక ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ మాత్రమే. పరిశుద్ధాత్మను మేఘముతో పోల్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న విశ్వాసిని కూడా మేఘముతోనే పోల్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు నడవటానికి పైన ఆకాశమందు ఒక మేఘాన్ని పెట్టాడు. ఆ మేఘము పేరు మేఘ స్తంభము అన్నాడు. అంటే స్తంభం అంటే కదలదు, మేఘం అంటే కదిలేదు. ఎందుకో ఈ మాట చెప్పాడో ఇక్కడ నుంచి నేను ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా చెప్పి ప్రసంగాన్ని ముగించేస్తాను. అరగంట చెప్పవచ్చు, గంట చెప్పవచ్చు, 2 గంటలు చెప్పవచ్చు, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ నడిపింపులో చెప్తాను. మేఘస్తంభము అని ఎందుకు అన్నాడంటే, మామూలుగా మేఘాలు గాలికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఇలాగా మీరు ఆకాశం వైపు చూస్తే గాలికి మేఘాలన్నీ కదులుతుంటుంటాయి. అన్ని మేఘాలు కదులుతున్న ఒక ప్రత్యేకమైన మేఘం ఇశ్రాయేలీలు నడుస్తున్నప్పుడు పైన ఉండేది. అది కదిలేదు కాదు. ఆ మేఘం కదలకపోతే ఇశ్రాయేలీలు అక్కడ గుడారాలు వేసుకొని అక్కడే ఉండిపోయారు. ఆ మేఘం ఎప్పుడైతే కదులుతుందో అప్పుడే వెళ్ళేవారు. ఆ మేఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అన్ని మేఘాలు గాలికి కదులుతున్నప్పుడు అది కదలదు. అసలు గాలే ఆడట్లేదు అనుకునేటప్పుడు అన్ని మేఘాలు అలాగే ఎక్కడ పడితే అక్కడ స్టిక్ అయిపోయినట్టుగా, అంటించేసినట్లుగా ఉండిపోతే అప్పుడు ఈ మేఘం ప్రత్యేకంగా కదిలేదన్నమాట. ఎందుకు ఈ పాయింట్ నేను మీకు హైలైట్ చేస్తున్నానంటే, ఈ కారణం చేతే ఆ మేఘాన్ని మేఘ స్తంభము అన్నాడు. అది గాలి వేసినప్పుడు కదలదు, గాలి లేనప్పుడు కదులుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకపు గాలి వచ్చినప్పుడు అన్ని మేఘాలు కదులుతాయి కానీ అది కదలదు. ఈ లోకపు గాలి రాదు, అన్ని మేఘాలు అలాగే ఉండిపోతే అప్పుడు పరలోకము నుండి దేవుడు పరిశుద్ధాత్మ గాలిని పంపించినప్పుడు మాత్రమే ఈ మేఘము నడుస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీలు నడుస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలీలను
కనానుకు నడిపించే పాఠాన్ని దేవుడు ఇక్కడ పౌలు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. అందుకే మీకు ఒక సంగతి తెలియకుండా నాకు ఇష్టము లేదని అధ్యాయం ప్రారంభ వచనం నుండి ప్రారంభించాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మను గాలితో పోల్చాడు. అక్కడ బైబిల్లో పరిశుద్ధాత్మను గాలితో పోల్చిన సందర్భాలు 3 కనబడతాయి మనకు. ఒకటి, యోహాను సువార్త 3వ అధ్యాయం. గాలి ఎటు నుండి వచ్చి ఎటు వెళ్ళిపోనో మీకు తెలియదు కనుక ఆత్మ మూలంగా జన్మించువాడు అలాగే ఉండునని పరిశుద్ధాత్మను గాలితో పోల్చాడు. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు మేడగది మీద ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గాలి వంటి ధ్వనిలాగా వచ్చి గాలి అంతా రూమ్ అంతా కూడా నిండిపోయిందంట. అక్కడ పరిశుద్ధాత్మతో పోల్చాడు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 22వ వచనములో యేసు ప్రభు ఉఫ్ అని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఊదితే ఏమొస్తుంది? గాలి వస్తుంది. ఈ కరోనా వచ్చాక ఈ ఊదే గాలిలు కూడా పోయాయి. ఎందుకంటే ఎవడన్నా ఊదితే కరోనా వస్తుంది ముందు పరిశుద్ధాత్మ కంటే. అలాంటి పరిస్థితి వచ్చేసింది. యేసు ప్రభు చేశారనే చాలామంది సేవకులు ఊదుతుంటారు, ముఖాల మీద ఊదటం, యేసు ప్రభు చేయి పెడితే స్వస్థత జరిగిందని చేయి పెట్టడం, ఇవన్నీ యేసు ప్రభు చేశారు కాబట్టి కొంతమంది చేస్తారు. అందులో దేవుని నడిపింపులో మనం చేయాలి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మ గాలి చేత మనము నడిపింపబడాలి. ఇశ్రాయేలీలు నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ గాలి చేత నడిపింపబడ్డారు. ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్తా. ఇశ్రాయేలీలు కనుక కనాను దేశానికి కరెక్ట్గా వెళ్తే 3 రోజులు 3 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి నడిపించాడు. ఎవరు నడిపించారు? దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈజీ వేలో ఎందుకు తీసుకెళ్ళలేదు, డిఫికల్ట్గా ఎందుకు తీసుకెళ్ళాడు అని అంటే ఈ 40 సంవత్సరాల్లో పరలోక రాజ్యానికి యోగ్యులుగా తయారు చేయటానికి, అంటే కనాను దేశంలో వీళ్ళని యోగ్యులుగా తయారు చేయటానికి, దేవుని యందు వాళ్ళని మౌల్డ్ చేయటానికి, నలగగొట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. అలాగే దేవుడు మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు ఇబ్బందుల ద్వారా నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే సోదరుల గుండా నడిపిస్తాడు. ఈనాడు పరిశుద్ధాత్మ అంటే చాలామందికి ఏంటంటే అభిషేకం రాగానే నాకు స్వస్థత వచ్చేస్తుంది, అభిషేకం రాగానే ప్రవచనం వచ్చేస్తుంది అని దాని మీదే దృష్టి పెట్టారు. కానీ అసలు పరిశుద్ధాత్మ దేవుడు ముందు ఈ వరాలు ఇవ్వడానికి ముందు ఏం చేస్తాడో తెలుసా? బైబిల్లో రాయబడిన వచనాన్ని మీరు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము. యేసు ప్రభు వారు ఇక్కడ బాప్తిస్మం పొందిన సందర్భం 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి ఎప్పుడు వచ్చింది? బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు, ఎవరి వలన కొనుపోబడ్డాడు? పరిశుద్ధాత్మ వలన. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? మళ్ళీ శోధించబడటానికి నడిపిస్తాడు. శోధించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. కానీ ఈనాడున్న బోధకులు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ అంటే వీళ్ళలో పరిశుద్ధాత్మ అనేది ఉన్నదనిపించుకోవటానికి ఎదుటోడిని తోసేయడము, ఎదుటోడి మీద ఒక ప్రవచనం చెప్పేయటం, నచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరిచేలాగా ప్రవచనాలు చెప్తున్నారు. కొంతమంది చూస్తుంటారు, మెట్లు ఎక్కితే దేవుడు మాట్లాడుతాడట, మెట్లు దిగితే దేవుడు మాట్లాడుతాడట. అలా చెప్పేవాళ్ళు సాక్ష్యాలు చాలామంది ఉన్నారు. ఒకసారి నాకు చర్చు సింగపూర్లో గలలి అనే చర్చిలో నాకు ఒక ప్లేస్ దొరకటానికి ప్రయత్నించాను, ప్రార్థన చేయండి అని ఒక బ్రదర్కి చెప్పాను. చెప్తే బ్రదర్ ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసేటప్పుడు నీకు అది వస్తుందని సంగతి నాకు చెప్పలే. 1 సంవత్సరం తర్వాత ఆయన మరలా సింగపూర్ వచ్చినప్పుడు అలాగా ఆ ప్లేస్కి మేము మారిపోయామండి, మేము ప్రభు మాకు సహాయం చేసినట్టు అప్పుడు ఆల్రెడీ నేను ప్రవచనం చెప్పానని నా దగ్గరే చెప్పేస్తున్నాడు అబద్ధం. కొంతమంది ప్రవచనాలు ఎలాగుంటాయి? పరిశుద్ధాత్మ అంటే ఎంతసేపు ప్రవచనాలు చెప్పడు కదా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనవసరమైన ప్రవచనాలు చెప్పడు, సంఘానికి ఉపయోగించిన ప్రవచనాలు చెప్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేవి ఏదైనా ఉంటే అవి చెబుతాడు. అనవసరమైన విషయాలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు
చెప్పడు. అసలు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే ముందు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే శోధనల గుండా నడిపిస్తాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. తర్వాత ఆత్మ వలన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలను తీసుకొని వెళ్తాడనమాట. అది పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అనుభవం. అందుకే ఇశ్రాయేలీలకు ఆ గాలి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేది కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది. ఈ లోకపు గాలి వస్తున్నంతసేపు అన్ని మేఘాలు వెళ్ళిపోతుంటుండేవి జోరుగా. గాలి ఏది ఉండేది కాదు, చప్పుడు ఉండేది కాదు, సౌండ్ ఉండేది కాదు, నిశ్శబ్దంగా ఉండేది. అసలు చెట్లు ఆకులు కూడా కదులుతున్నాయా లేదా అనేది కూడా తెలిసేది కాదు. బయటకు వచ్చి చూస్తే ఈ మేఘం కదలటం ప్రారంభమైంది. వీళ్ళు ప్రతిసారి పైకి చూస్తూ ఉండేవారు, మేఘం కదులుతుందో లేదో చూడడానికి. ఎందుకు? మనము కూడా ప్రతి విషయంలో దేవుడు నడిపింపు కొరకు పైకి చూడాలి. మేఘం అనేది పైన ఉంటుంది, కింద ఉంటుందిగా, పైన ఉంటుంది. మేఘాలు చూడాలంటే పైకి పెట్టాలి. అలాగే మనం పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎప్పుడు కూడా తల పైకెత్తి ప్రభువుని అడుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళవలసిన త్రోవలో కరెక్ట్గా వెళ్తాం. ఇది మొట్టమొదటి పాఠం. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఒక గాలితో పోల్చబడింది. రెండో విషయాన్ని చెప్తా. చాలామందికి పరిశుద్ధాత్మ గాలి రాదు, దురాత్మ అనేది కూడా ఒక గాలితోనే పోల్చబడింది. మీరు తెలుసు కదా, చాలామంది మన ఇండియాలో అంటారు గాలి పట్టేసిందండి వీడికి అని. కొంతమంది సాయిబుల దగ్గరికి తీసుకెళ్ళి చీపురు గడితో కొట్టించుకొని దెయ్యారతలు కొట్టుకుంటారు. కొంతమంది తాయితులు కట్టుకొని ఇంకా రకరకాలుగా. దెయ్యం పట్టింది అనటానికి మన ఇండియాలో వాడే పదం ఇంకోటి ఏంటంటే గాలి జల్లింది, గాలి పట్టింది. ఏ గాలి తగిలిందో ఎటో అమ్మాయి ఇలాగైపోయాడు అని అంటారు. కొంతమందికి అమ్మాయి పిచ్చి పట్టేసింది అనుకోండి, ఆ అమ్మాయిని తప్ప ఇంక దేన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నాడు అనుకో, ఆ పిల్లగాలి బాగా పట్టుకుందిరా నీకు అని అంటారు. గాలి అనేది దురాత్మకు కూడా సాదృశ్యమే, గాలి అనేది పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యమే. ఇప్పుడు మనం వివేచించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేకపోతే దురాత్మ చేత నేను నడిపింపబడుతున్నానా అనేది ఎప్పుడు వివేచించాలి. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రవచనాలు చెప్పారనుకోండి, గుడ్డిగా నమ్మేకండి. చాలామందికి మనకు అలవాటు ఏంటంటే, ప్రభు మీకు సమస్య వస్తున్నాడు, నీకు ఏవో కొన్ని అప్పులు ఉన్నాయంట అని అంటారు. అప్పులు ఎవరికి లేవు? ప్రపంచంలో అందరూ అప్పుల్లో ఉన్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు అప్పు అయిపోయాడు. అప్పు లేనోడు లేడు. చాలా కాలం కిందట ఒక ఆయన వచ్చి ప్రసంగం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఇక్కడ ఒక 5 బ్యాక్ పెయిన్ వస్తుందని అన్నాడు. యాజ్ ఏ మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికైనా సరే 70% బ్యాక్ పెయిన్ ఉంటుందంట. 70%. ఇంకా నువ్వు వచ్చి ప్రవచనం చెప్పేది ఏంటి అంటే దేవుని ఆత్మ నడిపింపు కాదు అది, ఒక రాయేయటం అన్నమాట. నడిపినప్పుడు వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్తాను ప్రవచనాలు. ఇంతకుముందు ఒకసారి జోక్గా ఒక సందర్భాన్ని ప్రేయర్ సెల్లో చెప్పాను. నేను చూడకుండా చెబుతున్నాను, మీరు వెళ్ళి సముద్రంలో చూడండి, అక్కడ చేపలు ఉంటాయి అంటే వండుకుండా ఎవరికైనా తెలిసి ఉంటాయి. నేను చూడకుండా చెబుతున్నాను, మీ ఎడం పక్కన గుండెకాయ ఉంది అంటే అందరికీ గుండెకాయ ఎడం పక్కనే ఉంటుంది. అలాంటి ప్రవచనాలు చెప్తారన్నమాట. మీకు నడుము నొప్పులు ఉన్నాయంట, మీకు ఏదో సమస్య ఉందంట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంకా కొంతమంది, నేను ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇండియాలోనే తెనాల్లో నేను చూసా ఇలాంటి వాళ్ళని. ఒక చిన్నపిల్లని ప్రార్థన చేయటానికని తీసుకొస్తే ఒక తల్లి ప్రార్థన చేసి, అమ్మ ఈ పిల్లలో దురాత్మ ఉందన్నాడు. ఇది అసలు ఎలా నమ్ముతాం మనం? నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభు ఏమో చిన్నపిల్లలని నా యొద్దకు రానీయక మానకండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటే చిన్నపిల్లలకు దురాత్మ పట్టేసింది. అంటే చిన్నపిల్లలకు దురాత్మ పట్టి ఏం చేయాలండి? చిన్నపిల్లలు నిజంగా ఆయన చెప్పినట్టు దురాత్మ వెళ్ళిపోయింది అనుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ దురాత్మ చిన్నపిల్లల నుంచి ఎవరిని శోధించాలి? ఏమీ ఉండదే. ఎక్కువగా అల్లరి చేస్తాడండి, వీడి గురించి ప్రార్థించినట్టు అమ్మ గాలి చెల్లిందని చెప్తారు. చిన్నపిల్లల మీద దురాత్మ ప్రభావం ఉండదు. ఒకవేళ ఉన్నా అప్పుడు నువ్వు ప్రార్థించే సమయానికి ఏదో కొద్దిగా బాధ కలిగి దేవుడు దాన్ని పెద్దగా పట్టించకూడదు. అసలు చాలామందికి అనవసరమైన ప్రవచనాలు చెప్పటం అలవాటు చేసుకుంటారు. కొంతమంది ఊరికనే ప్రార్థన చేసి మీ ఇంట్లో నల్లగా ఏదో కనబడుతుంది అని అంటారు. మాకు బాబు పుట్టి చనిపోయేటప్పుడు మా ఇంటికి వచ్చి ఒక ఆవిడ ప్రార్థన చేసింది.
భార్య భర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థన చేశారు. భార్య మొదట చేసింది, తర్వాత భర్త చేశాడు. ఆమె ప్రార్థన చేసిన తర్వాత మీ ఇంట్లో నల్లటి మేఘం కనబడుతుంది బ్రదర్, బెటర్ బీ కేర్ఫుల్ అంట అన్నాను. నేను అన్నాను మీరు వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోద్దులేండి అన్నాను. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తాం, మేఘం వాళ్ళు వచ్చినప్పుడు వచ్చింది, అది అంతకుముందు లేదు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోద్ది. ఇంకా చాలామంది అనవసరమైనటువంటి ప్రవచనాలు చెప్తారు, అది కూడా ఒక గాలి. అందుకని పరిశుద్ధాత్మ నడిపింపు ఏదో మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనం క్యాచ్ చేసినప్పుడు మనం దేవుని కుమారులు అనబడతాం. దయచేసి చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. యేసు ప్రభు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డా శోధనకి. మనమేమో శోధనలో వచ్చినప్పుడు మన భక్తి జీవితం సరిగ్గా లేదేమో అని మనం అనుకుంటాం. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా శోధనలు గుండా, ఇబ్బందులు గుండా, కష్టాల గుండా వెళ్తున్నారు అంటే మీరు కరెక్ట్ భక్తి జీవితంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు నిలగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఏ ఇబ్బంది లేదు, అసలు నాకు శోధన రాదు, బాధ రాదు అని అంటే నువ్వు సరైన వేలో వెళ్ళట్లేదని. ఇందాకలే డెంగ్యూ ఫీవర్ గురించి మేము డిస్కస్ చేసుకున్నాం. ఊరికే ఒక ఏరియాలో డెంగ్యూ ఫీవర్ ఉందని అలర్ట్ చేశారట, బోర్డు పెట్టారు సింగపూర్లో. అక్కడే చర్చకొచ్చే విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడితే, అన్న మీ ఇంటికి వస్తాడు దారిలో చూసాను ఇక్కడ బాగా డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయంట కదా అని అంటే, మేము ఆల్రెడీ యేసు రక్తం చేత కడిగేసాం బ్రదర్, మా ఇంట్లోకి దోమ రాదు ఏమీ రాదు అని. ఆ తర్వాత రోజు ఆయనకు దోమలు కుట్టేసింది. ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. అసలు శోధన అనేది రాదు అని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడే శోధనల గుండా మనలను నడిపిస్తాడు. ఇశ్రాయేలులను అరణ్య యాత్రలో నడిపించినట్లుగా, ఇశ్రాయేలులను నడిపించవలసిన త్రోవలు నడిపించినట్లుగా నడిపిస్తాడు. కాబట్టి మొట్టమొదటిది గాలి అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆపోజిట్గా ఆలోచిస్తే దురాత్మకు కూడా సాదృశ్యమే. రెండో విషయానికి వెళ్దాం. గాలి దేనికి సాదృశ్యము అనంటే, లోకములో కొన్ని ఇబ్బందులు, కష్టాలు మనకు వస్తాయి కదా, మనలను భయపెట్టేవి. అలాంటి వార్తలు ఏవైనా వచ్చినా, అలాంటి స్థితిలు ఏవైనా మనకు కలిగిన దానిని కూడా గాలితోనే పోల్చారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక ప్రపంచం అంతా వీస్తున్నటువంటి గాలి, గాలిలోనే కదా వెళ్తుంది. ఇప్పుడు మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం, అది గాలి ద్వారా వచ్చేస్తుందనే. అలాంటివి చూసి ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతుంది. గవర్నమెంట్స్లో వణుకుతున్నాయి, ఆస్తులు నష్టాలు వచ్చేస్తున్నాయని, అనేకమైన శ్రమలకు మనం గురవుతున్నామని భయపడతారు కదా. ఈ లోక శ్రమలకు, లోకంలో కలుగుతున్న విపత్తులకు కూడా సాదృశ్యమే ఈ గాలి. ఉదాహరణకు మీకు బైబిల్లో నుంచి ఒక మాట చూపెడతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తెల్లవారు 4వ జామున యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తుంటుంటే బోట్లో ప్రయాణం చేస్తున్న శిష్యులు యేసు ప్రభువుని చూసి భూతం అనుకొని భయపడ్డారు. భయపడకండి నేనే అని యేసు ప్రభు చెప్తే పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీ యొద్దకి నేను నడుచు వచ్చినట్లు నాకు ఆజ్ఞము, నేను నీ యొద్దకి నడుచుకుంటూ వస్తానని చెప్పాడు అనమాట. ఇప్పుడు చూడండి ఆ వచనం చదువుదాం. 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇక్కడ చాలా ఒక పాయింట్ చెప్తాను వినండి. యేసు ప్రభు దగ్గరికి పేతురు సముద్రం మీద వెళ్తున్నాడు. సముద్రము లోకము, యేసు ప్రభు దేవుడు. ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఈ లోకంలో మునిగిపోకుండా పైనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠం. పేతురు అలాగే ప్రయాణం కొనసాగించాడు. నీటి మీద పేతురు నడిచాడు, యేసు ప్రభు నడిచినట్లుగా నడిచాడు. అలా నడిచి యేసు ప్రభు దగ్గరికి ఇంకా చేరుకోలేదు. చేరుకోవటానికి ఇంకొక నిమిషం ముందు, లేదంటే ఇంకొక 2 అడుగుల ముందే గాలి వచ్చేసింది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అన్నాడు. అలాగే మనం యేసు ప్రభువుని ఇంకా చేరకముందే పరలోకానికి,
ఈ లోకములో అనేకమైన విపత్తులు మన మీదకు వస్తాయి. అది ఉద్యోగ సమస్య, అనారోగ్య సమస్య, ఇంకా రకరకాలైనటువంటివి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ కోవిడ్-19 ఒక సమస్య. ఎందరికో జాబులు పోతున్నాయి, ఇంటికి వెళ్తే ఎలా బ్రతకాలనేటువంటి సమస్య అనేకమైన వస్తున్నాయి. దానిని చూడొద్దు, చూడాల్సింది యేసు వైపు. దానికి కూడా సాదృశ్యమే ఈ గాలి. గాలిని చూచి పేతురు మునిగిపోసాగి. పేతురు మునిగిపోలేదు. కొంతమంది ప్రసంగాలు చేసేటప్పుడు మరి ఎందుకు ఎలా ప్రసంగాలు చేస్తారు, పేతురు మునిగిపోయాడని ప్రసంగం చేస్తారు. పేతురు మునిగిపోసాగి వెంటనే పేతురు ఒక మాట ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేయటానికి నేను అనుకుంటాను 10 సెకండ్లు కూడా పట్టదేమో. ఏమని ప్రార్థించాడు చూడండి. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ప్రభువా నన్ను రక్షించు 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 రక్షించని కేకలు వేశాడు. మునిగిపోవడానికి ఎంత టైం పడుతుంది? ఓ 10 సెకండ్లు. ఇంకా మునిగిపోలేదు కదా అంటే ఇంకా తక్కువే. ఆయన చేసిన చిన్న ప్రార్థనకే యేసు ప్రభు తన చేయి చాపి పేతురుని పట్టుకున్నాడు. నీకు ఈ లోకంలో ఈ శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ నీ చుట్టూ గాలిలాగా నీ మీదకి వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, భయపడద్దు. భయపడటం వలన ఉపయోగం లేదు. ఆ సమయంలో పేతురు చేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అసలు దేవుడు తన సంఘం మీదకి 2 రకాల గాలులు పంపిస్తాడు. అది నేను ఆఖరిలో చెప్తాను. 2 రకాల గాలులు పంపిస్తాడు. అదేంటంటే ఆఖరి దాకా ఎందుకు, ఇప్పుడే మాట్లాడేసుకుందాం. చూద్దాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములను వ్యాపింపజేయుడి. ఇక్కడ ఈ మాట మీరు చూడండి. ఉత్తర వాయువు, దక్షిణ వాయువు. వాయువు అంటే గాలి. ఉత్తర వాయువును, దక్షిణ వాయువుని అంటే ఆపోజిట్గా ఉన్నవి. ఉత్తరం ఒకవైపు ఉంటే దానికి ఆపోజిట్లో దక్షిణం ఉంటుంది. ఈ 2 గాలులను పిలుస్తున్నాడు దేవుడు. పిలిచి ఎక్కడికి ఆ గాలులు వెళ్ళాలని చెబుతున్నాడంటే నా ఉద్యానవనము మీద విసరుడి అన్నాడు. ఉద్యానవనము అంటే సంఘము. సంఘమును ఒక తోటతో పోల్చాడు. ద్రాక్ష తోటతో పోల్చాడు, ఏదైనా తోటతో పోల్చాడు, వృక్షాలతో పోలుస్తాడు సంఘాన్ని. అంటే ఉద్యానవనం అంటే సంఘము. సంఘము మీదకి 2 గాలులు, ఉత్తర దిక్కుపు గాలి, తూర్పు దిక్కు నుంచి వచ్చే గాలి. ఉత్తర దిక్కు నుంచి గాలి వస్తే ఏం జరుగుతుంది? 25వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనం చూస్తే మీరు చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం. ఉత్తర గాలి వస్తే ఏమవుతుంది? ఉత్తరపు గాలి వాన పుట్టించును. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఉత్తరపు గాలి వాన పుట్టించును. సరే, దక్షిణపు గాలి వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 55వ వచనం. 55వ వచనం. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. చూడండి, ఇప్పుడు 2 గాలులు ఉన్నాయి. ఉత్తరపు గాలి ఏమొస్తుంది? వాన పుట్టిస్తుంది. దక్షిణపు గాలి వస్తున్నప్పుడు వడగాలులు వస్తాయంట. అంటే వాన అనేది వర్షం, దేవుని వాక్యానికి సాదృశ్యము. వడగాలి అంటే వేడి గాలులు వస్తాయి కదా, అవి దేనికంటే శ్రమలకు సాదృశ్యం. దేవుడు 2 గాలులను సంఘం మీదకి పంపిస్తాడు. అంటే సంఘం మీదకి శ్రమలు పంపిస్తాడు, శోధనలు పంపిస్తాడు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ పంపిస్తాడు. అంటే విశ్వాస జీవితంలోనికి కూడా. అలాగే దేవుని వాక్యమును కూడా పంపిస్తాడు. అప్పుడే దాని పరిమళములను వెదజల్లుతుందంట. అందుకే ఉద్యానవనమా, ఉత్తరపు గాలి నా ఉద్యానవనం మీదకి రా, దక్షిణపు గాలి నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములను వ్యాపింపజేయుడి అని అన్నాడు. ఇలా శ్రమలు, కష్టాలు ఎప్పుడైతే సంఘం మీదకి వస్తాయో అప్పుడే దాని ఒక ఔన్నత్యము, దాని ఒక పరిమళము, దాని ఒక స్టాండర్డ్ ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం కూడా సంఘం మీదకి వస్తుందో అప్పుడే ఆ సంఘం ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడుతుంది. కాబట్టి అనేక శ్రమల గుండా దేవుడు మనలను
నడిపిస్తాడు. అసలు శ్రమ లేకుండా పరలోకంకి వెళ్ళిపోతాం అనుకోవడమే చాలా రాంగ్. అపోస్తుల కార్యాల్లో చెప్పాడు, మనం అనేకమైన శ్రమలు అనుభవించి ఆయన రాజ్యములో చేరవలనని దేవుడు నిర్ణయించును కదా అన్నాడు పౌలు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మీరు గమనిస్తే గాలులలో రెండో రకం ఏంటంటే శోధనలు, ఇబ్బందులకు సాదృశ్యమైన గాలి ఉన్నది. అవి కూడా మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ గాలే కాదు మన మీదకు రావాల్సింది. ఈ లోకపు శ్రమలు, ఇబ్బందులు కూడా మన మీదకు వచ్చినప్పుడే మనము పరిమళముగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఇంకొక గాలి చెప్తా, మూడోది. అది చెప్పి ప్రసంగాన్ని ముగించుకోవచ్చు. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశము అంటే కల్పింపబడిన ఉపదేశాలు ఉన్నాయని ఒకటి అర్థమవుతుంది. ఆ కల్పింపబడిన ఉపదేశాలకు ఇక్కడ ఏమని పేరు పెట్టాడు పౌలు అంటే గాలి అని పిలిచాడు. గాలి వచ్చినప్పుడు చూడండి, కొన్ని సామాన్లు ఇటు ఎగిరిపోతాయి, కొన్ని ఇటు ఎగిరిపోతుంటాయి. అడ్డదిడ్డంగా గాలి వస్తుంటుంటుంది, ఎలా పడితే అలాగా ఎగిరిపోతుంటాయి కదా. అలాగా ఇటువైపు గాలి వచ్చినప్పుడు ఇటువైపు వెళ్ళిపోవటం, అటువైపు గాలి వచ్చినప్పుడు ఇటు వెళ్ళిపోవటం. కొంతమంది ఆ బోధ బాగుంటుందని కొద్ది కాలం, తర్వాత ఈ బోధ బాగుంటుందని కొద్ది కాలం, అలా అన్ని విధాలుగా తిరిగేస్తుంటుంటారు. అలా తిరిగిన వాళ్ళు ఇంకా పసిపిల్లలే. కాబట్టి అందువలన మీరు పసిపిల్లలై ఉండక తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ తప్పు మార్గంలోనికి నడిపించే ఆ గాలుల వలన మీరు అటు ఇటు కొట్టుకొని పోవద్దు అని పౌలు చెబుతున్నాడు. అంటే ఇక్కడ మీరు క్యాచ్ చేయవలసింది ఏంటంటే బోధల్లో 2 రకాలు ఉన్నాయి, సత్యబోధ, దుర్బోధ. సత్యబోధ కూడా గాలే, దుర్బోధ కూడా గాలే. దుర్బోధ వలన చాలామంది కొట్టుకొని వెళ్ళిపోతారు అటు ఇటు. సత్యబోధ వలన మాత్రం కొందరే వెళ్తారు, వాళ్ళు కరెక్ట్ త్రోవలో వెళ్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతి బోధను నమ్మేస్తున్నావు అంటే నువ్వు ఇంకా మూర్ఖుడు అని చెప్పాలి. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును అని సామెతల గ్రంథంలో అన్నాడు. ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే ఒక బోధ విన్న తర్వాత అది బైబిల్లో ఎంతవరకు సత్యం అనేది గ్రహించుకోగలగాలి. గ్రహించుకొని ఇది తప్పు అని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, దాని మీద ఒక స్టేట్మెంట్ చేయగలిగినప్పుడు నీకు సత్య మార్గం బయలుపరచబడుతుంది. ఆ మార్గంలో నువ్వు నడిపింపబడతావు. దేవుడు మెచ్చుకునే భక్తి జీవితం నీలోనికి వచ్చేస్తుంది. కాబట్టి దుర్బోధలనే గాలి వలన నడిపింపబడాలనుకుంటున్నావా? సత్యబోధ అనే గాలి వలన నడిపింపబడాలనుకుంటున్నావా? 3 రకాల గాలులు చెప్పాను. మొట్టమొదటిది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన గాలి, దానికి ఆపోజిట్గా దురాత్మను కూడా గాలి అంటారు. రెండవది లోక సంబంధమైన శ్రమలు, దేవుడే పంపించినటువంటి శ్రమలు ఉంటాయి. అలాగే సైతాను పంపించిన శ్రమలు కూడా ఉంటాయి, అది కూడా గాలే, ఇది కూడా గాలే. అలాగే దేవుని వలన కలిగిన బోధ ఉంటుంది, దేవుని వలన కలగని బోధ ఉంటుంది, కల్పింపబడిన బోధలు, అది కూడా గాలే, ఇది కూడా గాలే. బాగా ఆలోచించి ఏ గాలి చేత నీవు నడిపింపబడుతున్నావు. ఇక్కడ అపోస్తుడైన పౌలు మూలవచనంలో ఏం చెబుతాడు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మన పితరులందరూ మేఘములోను సముద్రములోను నడుచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు మేఘము క్రిందను వెళ్ళిరి, సముద్రములో బాప్తిస్మము పొందిరి అని అన్నాడు. ఇప్పుడు కూడా మన ఆ వచనాలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ప్రతి బోధకు నువ్వు తిరిగిపోవద్దు. శోధన నీకు వచ్చినప్పుడు అది దేవుని వలన కలిగిందా సైతాన్ వలన కలిగిందో గ్రహించు. మూడోది, ప్రతి ప్రవచనాన్ని నువ్వు నమ్మద్దు. అది పరిశుద్ధాత్మ వలన ప్రవచించారా లేకపోతే వాడు సొంత ఆలోచన చేత ప్రవచించాడా? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగే భాషలు మాట్లాడుతున్నాడా లేకపోతే వాడు నోటుకొచ్చినట్లు మాట్లాడేస్తున్నాడా? పరిశుద్ధాత్మ సంబంధమైన బోధేనా లేకపోతే వీడు బుర్రలోంచి పుట్టుకొచ్చిన బోధ? ఇలాగా మనం వివేకం కలిగి ఉండాలి. బైబిలే చెప్తుంది, వివేకం కలిగిన నరుడు కలడేమో అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడంట. అలాంటి వివేకము కలిగిన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు.
అందుకనే ప్రతి బోధకు మనం ప్యానిక్ అయిపోకూడదు. ఎవరైనా ప్రవచనం చెప్పినప్పుడు అది నిజం అనే దానికంటే, ప్రభువా ఈ ప్రవచనం చెప్పిన నీవు ఇది ఎంతవరకు నిజం, దాని కొరకు నువ్వు ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో అడుగు. నాకు చాలామంది నీకు సేవా పిలుపు ఉందని 2004 నుంచి మొదలుపెట్టారు చెప్పడం. 2004లో ఒక పాస్టర్ గారు చెప్పారు, 2007లో ఎస్ఆర్ మనోహర్ గారు పిలిచి చెప్పారు, 2010లో రంజిత్ తోఫ్రి గారు చెప్పారు. ఇలా చాలామంది సేవా పిలుపు చెప్తా వాళ్ళు చెప్పిన మాట నిజంగా నేను వినలా. ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా నిజంగా నీ పిలుపు అయితే, అది నీ స్వరం అయితే నాతో కూడా మాట్లాడు, లేదా పరిస్థితులు కల్పించు అని ప్రార్థించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించి సేవా పిలుపు నాకుందని నాకు నేర్పించాడు. ప్రతి విషయంలో ప్రార్థన మీరు చేసినప్పుడే సరైన త్రోవలో వెళ్ళగలుగుతారు. ప్రతి బోధ మీరు విన్నప్పుడు మీకు ఎక్కడైనా మీకున్న జ్ఞానానికి ఇది కరెక్ట్ కాదేమో అనిపించినప్పుడు దాన్ని బైబిల్లో ఎక్కడుందో వెతుక్కోండి, బైబిల్లో చూసుకోండి. బైబిల్ ఎలా చెప్తే ఈయన ఇంకోలా చెప్పాడు ఏంటంటే ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మోకరించి ప్రార్థించండి, ప్రభువా ఇందులో సత్యం ఏమిటి అని ప్రార్థిస్తే ప్రార్థించేవాడి దగ్గరికి సత్యాన్ని పంపిస్తాడు దేవుడు. ఆ విధంగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనం కట్టుకోవాలి. ఇది అంత్య దినములు, అనేకమైనటువంటి దుర్బోధకులు ఉన్నారు. ఉదాహరణకు 100 మంది పాస్టర్లు ఉంటే 70 మంది దేవుని చేత పిలవలేని వారే ఉంటారు. ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. దేవుడు పిలిచిన సేవకులు కొద్ది మందే ఉంటారు. 100 కోట్లు క్రైస్తవులు ఉంటే ఓ 75% సరైన క్రైస్తవులు ఉండరు. ఓ 25% క్రైస్తవులే సరైన క్రైస్తవులు ఉంటారు. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి అంటే మోకరించి ప్రార్థించి సత్యమేంటో మనం గ్రహించాలి. నువ్వు 3 గాలుల చేత నడిపింపబడాలి. 1 పరిశుద్ధాత్మ గాలి ద్వారా, 2 దేవుడు పంపించే శోధనలు అనే గాలి ద్వారా, 3 సత్యబోధ అనే గాలి ద్వారా నడిపింపబడాలి. ఈ మూడిట్లకి డూప్లికేట్ కూడా ఉన్నాయి. దుర్బోధ అనేది ఒక గాలిగా వచ్చింది, సైతాను తీసుకొచ్చే శ్రమలు ఒక గాలిగా వచ్చాయి, అలాగే దురాత్మ ప్రభావం వలన కూడా కొన్ని గాలులు వచ్చాయి. ఇవి మనం గమనించి నేర్చుకొని సత్యంలో మనము ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనకి మనం ఏకీభవించటం వలన, ఈ ప్రార్థన వలన దేవుడు మనలను సరైన మార్గంలో నడిపించటానికి మనలను ప్రేరేపిస్తాడేమో. కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. ప్రేమగల నా దేవా, మహాపరిశుద్ధుడా, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలయ. ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు అది మీ వలన కలిగిందా, లేకపోతే దుష్టుని వలన కలిగినదా, లేదా నా బలహీనత వల్ల కలిగినదా అనేది గ్రహించే కృప మాకు దయచేయండి. మా గురించి కొందరు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు ప్రభా, అది మీరు పంపించిన ప్రవచనమా, లేకపోతే వేరే వాళ్ళు దురాత్మ మమ్మలను ప్రేరేపిస్తున్న ప్రవచనమా? గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి నాయన. అదేవిధముగా మేము అనేక బోధలు వింటున్నాం. ఇప్పుడు ఈ ఆన్లైన్లో వాక్య పరిచర్య ద్వారా ప్రతిరోజు 24 గంటలు వాక్యము దొరుకుతుంది. ఏ మూలలో ఉన్నా సరే ఎక్కడో ప్రసంగం చేసే ప్రసంగం మేము వినగలుగుతున్నాం. ఇది ఎంతవరకు సత్యము అనే గ్రహింపు విశ్వాసులకు మీరు దయచేయండి తండ్రి. ఈనాడు మేము ఈ ఫేస్బుక్ లైవ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ మేము అనేక వర్తమానాలు వింటున్నాం. ఎందరో సత్యవాక్యానికి బదులు అసత్యాన్ని బోధిస్తున్నారు. ఆశీర్వాదపు బోధలు, ధనం వచ్చేస్తుందనే బోధలు, అనేకమైన ఆత్మకు ఉపయోగము లేని బోధలు ఎన్నో చెబుతూ మనుషులను పాడు చేసే స్థితి ఉన్నది నాయన. ఆ గాలులన్నీ మేము గ్రహించి పరిశుద్ధాత్మ నడిపింపులు మేము వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. ఈ లోకపు గాలులు ఎన్నొచ్చినా ఆనాడు మేఘస్తంభముగా ఉన్నటువంటి మీరు కదలకుంటే ఎలాగైతే ఉన్నారో అదే రూపములో, అదే విధముగా మేము కూడా ఉండినట్లు సహాయం చేయండి. మమ్మలను నిర్జల మేఘములుగా కాకుండా జలములు కలిగిన మేఘముల వలె మమ్మలను తయారు చేయండి. జలము కలిగిన మేఘములు, దాని మీద గాలి రాగానే అది వర్షము కురిపిస్తుంది నాయన. వర్షం అంటే మీ వాక్యము. నా ఉపదేశము వాన కురిసినట్లు ఉండునని ద్వితీయోపదేశ కాండంలో మీరు సెలవిచ్చారు. ఇదిగో ఈ లోకపు గాలులు మమ్మలను తాకగానే
జలములతో నిండి ఉన్న మేఘముగా ఉన్న మమ్ములను ఈ లోకపు గాలి తగలగానే వాక్యము మాలో నుండి బయటికి వెళ్ళేటట్లుగా చేయండి, సహాయం చేయండి. ఇదిగో మా పాదములకు దీపముగా నీ వాక్యమును చేయమని వేడుకొనుచున్నాను. మీ వాక్యము వెల్లటితోడనే వెలుగు కలుగునని మీ లేఖనం సెలవిస్తుంది. అలాంటి అనుభవాలు మాకు దయచేయండి, సత్యముందు స్థిరపరచండి. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారికి కువైట్లో ఉన్నటువంటి సుధాకర్ గారి వారి సంఘము, రక్షణ స్వస్థత పరిచర్యలను, వారి సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. దైవజనుని మీరు బలపరచండి. ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా అనేక రీతులుగా వారిని, వారి కుటుంబాన్ని మీరు వాడుకొనండి. ఈ వాక్యము ఇప్పుడు ఇక్కడ ఉండి వింటున్న వారి జీవితాల్లో కూడా మీరు ఫలింపజేసి అభివృద్ధిపరిచి దీవించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ఎత్తబడినటువంటి వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లుగా సహాయం చేయండి, కనికరించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. శిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘమునకును, మా సంఘమునకును, కువైట్లో పరిచయం చేస్తున్న సుధాకర్ గారు ఒక సంఘమునకును, విశ్వాసులకును, ఈ వర్తమానం విన్న వారు అందరికీ తోడుండి పరిశుద్ధాత్మ గాలి ద్వారా నడిపింపబడునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. మోషేవలె నీ ఉండగోరినా, ఐగుప్తు ధనము కంటే శ్రమలే మేలనుచు. మోషేవలె నీ ఉండగోరినా, ఐగుప్తు ధనము కంటే శ్రమలే మేలనుచు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, భయపడక సాగిపో సేవకా. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, భయపడక సాగిపో సేవకా. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. దానియేలువలె ఉండగోరినా, ఆటంకములెన్నున్నా ప్రార్థించుట మానక. దానియేలువలె ఉండగోరినా, ఆటంకములెన్నున్నా ప్రార్థించుట మానక. సింహముల బోనులో నిన్ను వేసిన,
ధైర్యముగా సాగిపో సేవకా, సింహముల బోనులో నిన్ను వేసిన ధైర్యముగా సాగిపో సేవకా, ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై పౌలు వలె నీ ఉండగోరినా చావైన నాకు లాభమే అనుచు, పౌలు వలె నీ ఉండగోరినా చావైన నాకు లాభమే అనుచు, చెరసాలలో నిన్ను బంధించిన సిగ్గుపడక సాగిపో సేవకా, చెరసాలలో నిన్ను బంధించిన సిగ్గుపడక సాగిపో సేవకా, ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై, ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై, దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు, దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు, ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై.